హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అంతా సర్వేల సీజన్ నడుస్తుంది. ప్రీపోల్ సర్వేలకు సంబంధించి ఇప్పటికే మెజారిటీ సర్వేలన్నీ కూడా వైసీపీదే మళ్ళీ అధికారం అని చెప్తా వస్తున్నాయి. మినిమం 120 సీట్లకు పైగా వైసీపీ గెలుచుకుంటుంది. మరొకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని చెప్పి ఇప్పటికే నెంబర్ ఆఫ్ సర్వేస్ చెప్తున్న నేపథ్యంలో ఒక అనూహ్యమైన సర్వే ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అదే ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే. మొన్న అంటే ఫిబ్రవరి 29 తర్వాత 29కు ముందు చేసిన సర్వే ఇది. గత 2-3 రోజులుగా వాళ్ళు అంటే డాటా మొత్తం స్క్రూటినీ చేసిన తర్వాత ఇవాళ రిలీజ్ చేశారు. దీని ఉద్దేశం ఏంటంటే పొత్తులో భాగంగా మొన్న ఫిబ్రవరి 26వ తారీఖున టీడీపీ జనసేన అలయన్స్ అంటే పొత్తు ప్రకటించి మొత్తం 99 సీట్లకు అసెంబ్లీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించిన నేపథ్యంలో 24 సీట్లు జనసేనకు కేటాయించిన నేపథ్యంలో దాని తర్వాత జెండా సభ నిర్వహించిన తర్వాత జనం మూడేంటి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, అసలు రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు అనే ఈక్వేషన్లో భాగంగా ఈ సర్వే జరిగింది. ఈయన డాక్టర్ బాలా అని సోషియో అండ్ పొలిటికల్ అనలిస్టు, తర్వాత స్ట్రాటజిస్టు, తర్వాత జాతీయ జనసేన ఫౌండర్లలో అతను ఒకరు. సో డీటెయిల్డ్గా మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన సర్వేను ఇందులో పొందుపరిచారనమాట. వాటి గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోరెన్సిక్ సర్వే ఏ బేసిస్ మీద సర్వే చేసింది, ఎంతమందితో చేసింది అన్నది ఒకసారి ముందు చూద్దాం. ఇది ఫోరెన్సిక్ ఎలక్షన్స్ సర్వే, భారత్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనలిటికల్ సెంటర్ BPRAC అని వీళ్ళు చేసిరనమాట. ఇందులో మేజర్గా వీళ్ళు తీసుకున్న పారామీటర్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ మూడ్స్ అండ్ మైండ్ సెట్ ఫర్ అప్కమింగ్ జనరల్ ఎలక్షన్స్. రాబోయే 24 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రజల మూడ్ అండ్ మైండ్ సెట్ ఎట్లా ఉందన్నది తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా వీళ్ళు చేసింది ఏంటంటే ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ BPRAC conducted a forensic survey on the minds of the people of the state of Andhra Pradesh. Here we adopted 2 sample formulas like a life fundamental principles and etc. ఉదాహరణకు ఆంథ్రోపాలజీ అండ్ సైకాలజీ టు కండక్ట్ ది ఫోరెన్సిక్ సర్వే. వాస్తవానికి జనరల్గా ఏ సర్వే అయినా ఏం చేస్తారంటే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారు, ఎందుకు ఓటేస్తారు, ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది, అది ప్రతిపక్షానికి ఎంత షిఫ్ట్ అవుతుంది, ఏ మేరకు షిఫ్ట్ అవుతుంది అంటే ఓన్లీ పొలిటికల్ కోణంలో మాత్రమే ఇప్పటిదాకా చాలా సర్వేలను మనం చూసినాం. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే ఏం చేసిందంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అంటే ప్రాథమిక హక్కులకు సంబంధించిన అసలు అంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏంది, వాటి చుట్టూ జరుగుతున్న వ్యవహారం ఏంది, గతంలో చంద్రబాబు సర్కార్ ఏం చేసిందన్న కోణంలో ఈ సర్వే చేసినట్టు కనపడుతుంది. తర్వాత ఫార్ములా ఫర్ గ్రౌండ్ వర్క్, క్యాప్చర్ పీపుల్స్ ఇమాజినేషన్ అండ్ పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్. ప్రజల అంటే ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఊహాతీతం ఏముంది, వాటన్నిటిని క్రోడీకరిస్తే ఏం రిజల్ట్ వచ్చింది అన్నది వీళ్ళు సర్వే చేశారన్నమాట. ఇకపోతే పబ్లిక్ పాయింట్స్, వాళ్ళు ప్రజలకు వేసిన క్వశ్చన్స్ ఏంటంటే స్కేర్డ్ ఆఫ్ ది స్టేట్ ఫర్ వాట్. ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక భయానకమైన భయాందోళనలో నెలకొని ఉంది. ఎందుకంటే కుల రాజకీయాలు, మత రాజకీయాలతో పాటు రకరకాల సామాజిక రుగ్మతలు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో నెలకొని ఉన్నాయి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత కొంత సామాజిక అసమానతలు తగ్గించే కోణంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొస్తున్న నేపథ్యంలో గతంలో జరిగిన ఇప్పుడు అమరావతి చుట్టూ జరిగిన భూముల కుంభకోణాలు ఇవన్నీ ఉంటాయి కదా, అసలు ప్రజలు దేనికోసం భయపడుతున్నారు, ఈ రాజకీయాలు అంటే కుళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేనికి భయపడుతున్నారు అన్న కోణంలో వీళ్ళు స్టడీ చేశారనమాట. తర్వాత స్కేర్డ్ అబౌట్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్. ముఖ్యంగా ఈ ఎల్లో మీడియా కారణంగా అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎప్పుడైతే లైన్లోకి వచ్చినాయో టీడీపీ ప్రభుత్వం అంటే ఎన్టీఆర్ కాలం నుంచి తీసుకుంటే గత 4 దశాబ్దాలుగా ఒక 2-3 తరాలను తప్పుదోవ పట్టించే కథనాలు వస్తున్న నేపథ్యంలో దాన్ని కౌంటర్ అటాక్ చేసే నేపథ్యంలో బ్లూ మీడియా అంటే వైసీపీ మీడియా కావచ్చు, లేదంటే సోషల్ మీడియా కావచ్చు, కౌంటర్ అటాక్ చేస్తున్న నేపథ్యంలో జనాలకు వాస్తవాలు తెలిసే అవకాశం లేకుండా పోయింది. ప్రతిరోజు పని కట్టుకుని అబద్ధాలు వల్లవేసే పచ్చ మీడియాకు కౌంటర్గా నిజాలు చెప్పే ప్రయత్నంలో భాగంగా వైసీపీ కూడా కొంత డాటాను నిజాలను బయటపెడుతున్న తరుణంలో జనం ఏది నిజం అన్నది తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నది ఇక్కడ క్వశ్చన్ అనమాట. తర్వాత బ్యాడ్ డొమెస్టిక్ ఫ్యామిలీ లైఫ్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. ఇక రూరల్ విషయానికి వస్తే చాలా రకాల సామాజిక అసమానతలు అక్కడ ఉంటాయన్నమాట. అంటే
పేద ఉన్నత ఆదాయ వర్గాల మధ్య నెలకొని ఉండే కుల ఆధిపత్యాలు ఇట్లాంటివన్నీ కూడా ఈ పాయింట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు. తర్వాత అన్సెక్యూర్డ్ సొసైటీ అండ్ ఫ్యామిలీస్, భద్రత లేని సమాజం అండ్ కుటుంబ నేపథ్యం కూడా ఇందులో పొందుపరిచారు. ఇక మనీ ఈజ్ రూలింగ్, అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం గత కొన్నేళ్ళుగా చూస్తున్నాం. చంద్రబాబు అనే ఒక దిక్కుమాల పాలకుడు వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ కంట్రీలోనే, భారతదేశంలోనే రాజకీయ వ్యవస్థ అనేది తీవ్రంగా కులిపోయింది. డబ్బులు ఇస్తే తప్ప ఓటేయలేని పరిస్థితిలో జనానికి వెళ్ళిపోయారు. తర్వాత పార్టీలు కూడా, అంటే ఒక నాయకుడు ఒక నియోజకవర్గంలో పోటీ చేయాలంటే డబ్బులుంటే తప్ప, పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడితే తప్ప గెలవలేము అన్న స్థితికి తీసుకొచ్చిండు అన్నమాట చంద్రబాబు నాయుడు. సో ఎన్నికలు ఏవైనా సరే డబ్బు, ధన ప్రవాహం అనేది రూల్ చేస్తుంది అన్నట్టు. తర్వాత దెర్ ఈజ్ నో కైండ్నెస్ అండ్ గుడ్నెస్ ఇన్ ది సొసైటీ. దీని కారణంగా, అంటే ఓన్లీ డబ్బుల ద్వారా, ధన ప్రవాహం ద్వారా నడుస్తున్న రాజకీయాల నేపథ్యంలో సమాజంలో ఏంటంటే జాలి, దయ, మంచితనం అనేవి సమాజంలో లేకుండా పోయినాయి అన్నది మరొక పాయింట్ అనమాట. తర్వాత ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అండ్ డెమోగ్రాఫిక్, ఇక నేతల మీద, రాజకీయ పార్టీల మీద అక్కడి ప్రజలకు నమ్మకం లేకపోవడం, ట్రస్ట్ లేకపోవడం కూడా ఇందులో కీ పాయింట్ అనమాట. సో ఈ కోణాల్లో ఫర్ ది ఫస్ట్ టైం అని ఎందుకు చెప్పినానంటే, ఈ పాయింట్ల ద్వారా ఎవరైనా పర్టికులర్ నియోజకవర్గాలకు వెళ్ళి ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఏంటి, వాళ్ళ సంక్షేమం ఎట్లా ఉంది, ఎవరిని నమ్ముతున్నారు మీరు, తర్వాత నియోజకవర్గాల విషయానికి వచ్చేసరికి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన మీద ఉండే వ్యతిరేకత ఏంటి, ఏం చేసిండు, ఏం చేయలేదు, ఎందుకు ఆయన మీద వ్యతిరేకత, ఇట్లాంటి అంశాలను బేరీజ్ వేసుకొని ఏ సర్వే అయినా జరుగుతుంది. బట్ ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే మాత్రం ఈ పారామీటర్స్ కోణంలో ఈ రిజల్ట్ తీసిందనమాట. ఒకసారి ఇందులో ఏం తేలింది అన్నది ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికంటే వీళ్ళు చేసిన ఈ పారామీటర్స్కి అనుకూలంగా వచ్చిన రిజల్ట్ ఏంటంటే, టీడీపీ జనసేన అలయన్స్కు 13 నుంచి 37 సీట్లు వచ్చే అవకాశం ఉంది. రిమైనింగ్ అంతా అంటే 118 నుంచి 138 సీట్ల వరకు వైసీపీ ప్రభుత్వం, అంటే జగన్మోహన్ రెడ్డి సర్కారు గెలుచుకుంటుంది అని చెప్పి ఈ సర్వే అంచనా. ఇక జిల్లాల వారీగా వాళ్ళు తీసిన సర్వే రిజల్ట్ ఎట్లా ఉందంటే, శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే 7 నుంచి 9 సీట్లు వైసీపీకి వస్తాయి. 0 నుంచి 1, అంటే ఒక స్థానం టీడీపీ అండ్ జనసేన అలయన్స్ గెలుచుకునే అవకాశం ఉంది. విజయనగరంలో మొత్తం 8-9 స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉంది, టీడీపీ జనసేన అలయన్స్కు 0. తర్వాత విశాఖపట్నం విషయానికి వస్తే మొత్తం 14 స్థానాలు ఉండే విశాఖపట్నంలో 7 నుంచి 8 స్థానాలు వైసీపీకి, 2 నుంచి 7 స్థానాలు టీడీపీ జనసేన అలయన్స్కు వచ్చే అవకాశం ఉందని ఇందులో పొందుపరిచారు. ఇంకా ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే 5 నుంచి 6 స్థానాలు వైసీపీకి, 6 నుంచి 13 స్థానాలు టీడీపీ జనసేన కూటమికి వచ్చే అవకాశం ఉందని. సో ఇక్కడ ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలో అత్యధిక స్థానాలు టీడీపీ జనసేనకు వస్తాయని చెప్పి వీళ్ళ సర్వే అంచనా. తర్వాత వెస్ట్ గోదావరి విషయానికి వస్తే 6 నుంచి 10 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 2 నుంచి 5 స్థానాలు జనసేన టీడీపీ పార్టీకి వచ్చే అవకాశం ఉందని. తర్వాత కోస్తాంధ్ర విషయానికి వస్తే కృష్ణా జిల్లాలో 9 నుంచి 13 స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉంటే, టీడీపీ జనసేనకు కేవలం 1 నుంచి 3 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వీళ్ళ అంచనా. తర్వాత గుంటూరు జిల్లా విషయానికి వస్తే 11 నుంచి 13 స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉంటే, 1 నుంచి 4 స్థానాలు టీడీపీ జనసేన కూటమికి వచ్చే అవకాశం ఉందని వీళ్ళ అంచనా. తర్వాత ప్రకాశం జిల్లా విషయానికి వస్తే 8 నుంచి 10 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వస్తాయనుకుంటే, 0 నుంచి 2 సీట్లు టీడీపీ జనసేన కూటమికి వస్తాయని చెప్పి అంచనా. తర్వాత నెల్లూరు విషయానికి వస్తే 10కి 10 వైఎస్ఆర్సీపీకి, నెల్లూరు విషయానికి వస్తే 9 నుంచి 10 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, టీడీపీ జనసేన అలయన్స్కి 0. తర్వాత కడపలో 10కి 10 వైఎస్ఆర్సీపీకి, కర్నూలులో 14-14 క్లీన్ స్వీప్ వైఎస్ఆర్సీపీకి, అనంతపూర్లో 12 నుంచి 13 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వస్తే 1 స్థానం మాత్రం టీడీపీ జనసేన కూటమికి వచ్చే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేశారు. తర్వాత చిత్తూరు జిల్లా విషయానికి వస్తే 12 నుంచి 13 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటే, 0 నుంచి 1 స్థానం టీడీపీ జనసేన కూటమికి వచ్చే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే అంచనా వేస్తుందన్నమాట. ఈ రకంగా మొత్తం తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి వచ్చేసి 118 నుంచి 138 స్థానాలు అంచనా వేస్తే, టీడీపీ జనసేన కూటమికి 13 నుంచి 37 స్థానాలు వస్తాయని చెప్పి ఫోరెన్సిక్ సర్వే అంచనా వేసిందనమాట. ఇక ఏ స్థానాల్లో, ఏ జిల్లాల్లో ఎవరికి మార్జిన్ ఉంటుంది అన్నది కూడా వీళ్ళు క్లియర్గా డిసైడ్ చేశారు.
శ్రీకాకుళంలో అంటే 3వ నెంబర్ అసెంబ్లీ స్థానంలో అంటే టెక్కలిలో 11,351 మంది అత్యధికంగా అంటే అన్డిసైడెడ్ ఓటర్స్ అంటారు అనమాట. వీళ్ళు ఏ పార్టీకి ఓటేయాలన్నది ఇప్పటిదాకా ఒక స్పష్టమైన అంచనాతో లేరు. ఒకవేళ వీళ్ళను ఏ పార్టీ అయితే అత్యధికంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 11,351లో ఒక 6,000 7,000 ఓట్లు కనుక ఏ పార్టీ అయితే గెయిన్ చేస్తుందో ఆ పార్టీ విజయం సాధిస్తుంది అని అంచనా అనమాట. అయితే ఈ శ్రీకాకుళంలో జరిగిన ఉత్తర తెలంగాణలో జరిగిన అభివృద్ధి తర్వాత ఉద్యానం లాంటి పలు అంశాల నేపథ్యంలో వైసీపీకి ఈ ఓటు బ్యాంక్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందన్నది వీళ్ళు వేసిన అంచనా అనమాట. మొత్తం ఈ శ్రీకాకుళం తర్వాత విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా అంటే వైసీపీ చేసిన అభివృద్ధికి అత్యధికంగా ఓటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ఏంటంటే అన్డిసైడెడ్ ఓటర్స్, తేల్చుకోలేని ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఓటేస్తే ఆ పార్టీ గెలుస్తుంది. అత్యధికంగా ఈ జిల్లాల్లో వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది అని చెప్పి వీళ్ళు చెప్తున్న అనాలిసిస్ అనమాట. నెక్స్ట్ తర్వాత కృష్ణా జిల్లాలో, గుంటూరులో, ప్రకాశంలో ఇట్లా అంటే కొన్ని పర్టికులర్ స్థానాల్లో మాత్రమే. శ్రీకాకుళంలో ఫర్ ఎగ్జాంపుల్ టెక్కలిలో 2 పార్టీల మధ్య అంటే వైసీపీ అండ్ టీడీపీ జనసేన కూటమి మధ్య టఫ్ ఫైట్ ఉన్న నేపథ్యంలో అన్డిసైడెడ్ ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ఇక్కడ అర్థం. తర్వాత శ్రీకాకుళం అసెంబ్లీ స్థానంలో కూడా వైసీపీకే ఓటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని, తర్వాత విజయనగరంలో కూడా వైసీపీకే షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత అనకాపల్లి, ప్రత్తిపాడు, నిడదవోలు, అచంట, ఉండి, ఏలూరు, గన్నవరం, కైకలూరు, మచిలీపట్నం, అవనిగడ్డ, వేమూరు, తెనాలి, పర్చూరు, కొండపి, నెల్లూరు సిటీ, ఉరవకొండ, తిరుపతి ఈ మొత్తం 20 స్థానాల్లో అంటే వైసీపీ అండ్ జనసేన టీడీపీ కూటమి మధ్య అంటే ఎడ్జ్ ఉన్న నేపథ్యంలో అంటే 50-50 ఉన్న నేపథ్యంలో అత్యధికంగా ఈ నియోజకవర్గాల్లో వీళ్ళు చేసిన సర్వే ఏంటంటే ఈ అన్డిసైడెడ్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అది వైసీపీకి ప్లస్ అవుతుంది అన్నది ఇక్కడ ఈ సర్వే అంచనా. ఇక నెక్స్ట్ టీడీపీ అలయన్స్కి సంబంధించి వీళ్ళకు కూడా కొన్ని స్థానాలు పర్టికులర్గా వచ్చే అవకాశం ఉందని ఈ ఫోరెన్సిక్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ కూడా అన్డిసైడెడ్ ఓటర్లు ఉన్నారు, వీళ్ళు ఖచ్చితంగా టీడీపీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందన్నది ఈ సర్వే అంచనా అనమాట. ఇక్కడ ఏంటంటే కొన్ని నియోజకవర్గాలు వీళ్ళు అంటే 24 ఇవన్నీ ఏంటంటే టీడీపీ జనసేన పంచుకున్న స్థానాల్లో భాగంగా ఓటు కనుక షిఫ్ట్ అయితే అత్యధికంగా అన్డిసైడెడ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీ వైపు జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు అనమాట. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం టీడీపీ వైపు, భీమిలి టీడీపీ వైపు, టీడీపీ కూటమి వైపు, విశాఖపట్నం సౌత్ టీడీపీ కూటమి వైపు, విశాఖపట్నం నార్త్ టీడీపీ కూటమి వైపు, విశాఖపట్నం వెస్ట్ టీడీపీ కూటమి వైపు, తర్వాత యలమంచలి, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ సిటీ, రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, గన్నవరం, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, పెడన, విజయవాడ వెస్టు, పొన్నూరు, రేపల్లె, తర్వాత ప్రత్తిపాడు, అద్దంకి, చీరాల, హిందూపురం ఇవన్నీ కూడా టీడీపీ జనసేన కూటమికి ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో అత్యధికంగా 21,333 మంది హిందూపూర్లో అన్డిసైడెడ్ ఓటర్లు ఉన్నారు. వీళ్ళు అత్యధికంగా టీడీపీ జనసేన కూటమి వైపు చూస్తున్నారు, మొగ్గు చూపుతున్నారు అన్నది ఈ సర్వే సారాంశం అనమాట. ఈ నియోజకవర్గాల్లో మొత్తంగా అంటే వీళ్ళు తీసుకున్న శాంపిల్స్లో తేలింది ఏంటంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 20,000కు పైగా ఇంచుమించు 16,000 13,000 అంటే చాలా ఎక్కువ మొత్తంలో అంటే ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో ఇంచుమించు 10% అబోవ్ ఓటర్లు అన్డిసైడ్ అంటే ఎన్నికల నాటికి వాళ్ళ పోల్ మైండ్ సెట్ అంటే మూడు ఎటు మారుతుంది అన్నది క్లారిటీ లేదు. వీళ్ళని కనుక క్యాష్ చేసుకుంటే అంటే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత విషయంలో కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు నచ్చకపోవడం కావచ్చు, ఇట్లా రకరకాల కారణాల వల్ల టీడీపీ జనసేన కూటమి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఒకవేళ ఈ స్థానాలను కనుక పర్టికులర్గా ఈ స్థానాల మీద కనుక ఫోకస్ చేస్తే ఇందులో వైసీపీ కూడా గెలిచే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. సో ఇది ఫోరెన్సిక్ సర్వే ప్రస్తుత అంచనా. ఇక మరో రిపోర్ట్ కనుక చూస్తే ఇక్కడ జిల్లాల వారీగా ఏ స్థానాల్లో ఎవరెవరికి ఎన్నెన్ని వస్తాయనేది ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం కదా, రైట్. ఇందులో ఇంకా క్లియర్గా ఉంది. శ్రీకాకుళంలో మొత్తం 10 స్థానాలు ఉంటే 7 వైఎస్ఆర్సీపీకి 2 అంటే డిసైడ్ కాలే 50-50 అని మొత్తం టోటల్ 9, 1 మాత్రం
టీడీపీ కూటమికి వస్తుంది అని వీళ్ళ అంచనా. ఇక విజయనగరం జిల్లాలో 9 స్థానాలుంటే 8 అవుట్ రైట్గా వైఎస్ఆర్సీపీకి, 1 50-50 అంటే టీడీపీకైనా రావచ్చు లేదంటే జనసేనకైనా రావచ్చు. ఇక్కడ టీడీపీ కూటమికి 0. తర్వాత విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 స్థానాలుంటే 7 వైఎస్ఆర్సీపీకి, ఒక దాంట్లో టఫ్ ఫైట్ ఉంది. తర్వాత 2 టీడీపీ జనసేనకు స్పష్టమైన మెజారిటీ ఉంది. ఇంకొక 5 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంది. టీడీపీ జనసేన కూటమికి స్పష్టమైన ఆధిక్యం ఇందులో రావచ్చు అని. తర్వాత ఈస్ట్ గోదావరిలో మొత్తం 19 సీట్లుంటే 5 వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇంకొక దాంట్లో వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా 6 స్థానాల్లో ఈస్ట్ గోదావరిలో 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. తర్వాత టీడీపీ జనసేన కూటమి 6 స్థానాల్లో స్పష్టంగా విజయం సాధించే అవకాశం ఉంది. మరో 7 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంది. ఒకవేళ వీటిలో కనుక గెలిస్తే మొత్తం 13 స్థానాలతో ఈస్ట్ గోదావరిలో అత్యధికంగా టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం ఉందన్నది ఈ సర్వే అంచనా. తర్వాత వెస్ట్ గోదావరి జిల్లాలో 15 స్థానాలుంటే 6 స్థానాల్లో వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది. మరో 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఓవరాల్గా అంటే 15 స్థానాల్లో 10 వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంది. 2 స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి గెలుస్తుంది. మరో 3 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంది. ఇవి కూడా టీడీపీ జనసేన కూటమి ఖాతాలోనే పడే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. సో టోటల్గా వెస్ట్ గోదావరి జిల్లాలో 5 స్థానాల్లో టీడీపీకి అవకాశం ఉంది అని. తర్వాత కృష్ణా జిల్లాలో మొత్తం 16 స్థానాలుంటే 9 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటే మరో 4 స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా మొత్తం 13 స్థానాల్లో వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక ఇదే కృష్ణా జిల్లాలో 1 స్థానంలో టీడీపీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటే మరో 2 గెలుపు అవకాశాలు ఉన్నాయన్నది ఈ సర్వే అంచనా. ఈ రకంగా మొత్తం 3 స్థానాల్లో కృష్ణా జిల్లాలో 3 స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. ఇక గుంటూరు జిల్లాలో 17 స్థానాలుంటే ఇందులో 11 వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. మరో 2 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా మొత్తం 13 స్థానాలు గెలుచుకునే అవకాశం వైసీపీకి ఉంది. ఇకపోతే గుంటూరు జిల్లాలో 1 స్థానంలో టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుంది. మరో 3 స్థానాలు గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా మొత్తం 4 స్థానాలు టీడీపీ జనసేన కూటమి ఖాతాలో పడే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా. ఇకపోతే ప్రకాశం జిల్లాలో 12 స్థానాలుంటే 8 వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది. మరో 2 గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇట్లా మొత్తం 10 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. టీడీపీ జనసేన కూటమికి 2 అవకాశం ఉంది, అవకాశం మాత్రమే. సో 2 ఛాన్సెస్ ఉన్నాయి అన్నది ఈ సర్వే సారాంశం. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే 10 స్థానాల్లో పోరు జరిగితే 9 వైసీపీకి స్పష్టమైన ఆధిక్యం ఉంది. మరొక దాంట్లో గెలుపు అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ నెల్లూరు జిల్లాలో. ఇక కడప విషయానికి వస్తే మొత్తం 10కి 10 వైసీపీ గెలుచుకుంటుంది. కర్నూలులో 14కు 14 వైసీపీ గెలుచుకుంటుంది. అనంతపూర్లో 14 స్థానాల్లో 12కి 12 వైసీపీ గెలుచుకుంటుంది. ఒక దాంట్లో గెలుపు అవకాశాలు ఉన్నాయి. టీడీపీకి 1 స్థానంలో అవకాశం ఉంది. ఈ ఒక్కటేంటంటే హిందూపురం. ఎందుకంటే టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి హిందూపూర్లో టీడీపీ ఇప్పటిదాకా ఓడిపోయింది లేదు. గత 2 పర్యాయాలు నందమూరి బాలకృష్ణ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఈ లెక్కన ఈసారి కూడా ఆయనకు గెలిచే అవకాశం ఉందన్నది ఈ సర్వే అంచనా. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే మొత్తం 14 స్థానాలు ఉంటే ఇందులో 12 స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది. మరొక దాంట్లో గెలుపు అవకాశం ఉంది. మొత్తం 13 స్థానాలు వైసీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. 1 స్థానంలో మాత్రమే టీడీపీకి స్పష్టమైన ఆధిక్యం ఉంది. ఆ ఒకటేది కుప్పం అని అనుకోవచ్చు అనమాట. సో ఇట్లా జిల్లాల వారీగా ఏ స్థానాల్లో ఏ పార్టీకి బలం ఉందన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. ఇకపోతే మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి వీళ్ళు ఎవరెవరికి అంటే ఏ స్థానంలో ఎవరెవరికి అవకాశం ఉందన్నది కూడా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 18,268 మంది అన్డిసైడెడ్ ఓటర్స్ ఉన్నారు. అంటే ఎటు తేల్చుకోలేని ఓటర్లు అత్యధికంగా 18,000 మంది ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ ఓటర్లను అత్యధికంగా ఎవరు క్యాష్ చేసుకుంటే వాళ్లకు ఇక్కడ గెలుపు అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా టీడీపీ జనసేనకు ఇచ్చాపురం స్థానం కైవసం అయ్యే అవకాశం ఉందన్నది వీళ్ళ సర్వే చేసిన అంచనా. ఇక మిగతా స్థానాలన్నీ ఆల్మోస్ట్ వైసీపీకే ప్రోగా ఉన్నాయి. ఇక్కడ అసెంబ్లీ అంటే నియోజకవర్గాల వారీగా ఫర్ ఎగ్జాంపుల్ భీమిలి ఉంది, 14,536 మంది అన్డిసైడెడ్ ఓటర్లు ఉన్నారు. వీళ్ళు టీడీపీకి కావచ్చు లేదంటే వైసీపీకి కూడా ప్రోగా మారచ్చు. ఇక్కడ ఎల్లో ఉంది కదా, ఇది కంప్లీట్గా
టీడీపీ కూటమి ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉందన్నది వీళ్ళు గ్రాఫిక్స్ ద్వారా ఇచ్చారన్నమాట. ఇట్లా మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి వీళ్ళు డాటా ఇచ్చారనమాట. ఇవి ఆల్రెడీ అంటే స్క్రూటినీ చేసిన తర్వాత ఇంతకుముందే మనం ఒక గ్రాఫ్లో చూసినాం కదా, ఏ జిల్లాలో ఎన్నెన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది అనేది. ఇది ఇక్కడ చూసినాం కదా, చిత్తూరు కుప్పంలో ఇది ఖచ్చితంగా అలయన్స్ అంటే టీడీపీ కూటమికే చంద్రబాబు నాయుడు ఇక్కడ గెలిచే అవకాశం ఉందన్నది వీళ్ళ సర్వే అంచనా అనమాట. ఇక అనంతపురం విషయానికి వస్తే హిందూపూర్లో 21,333 మంది అన్డిసైడెడ్ ఓటర్లు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా టీడీపీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందన్నది ఈ సర్వే సారాంశం. సో మొత్తం మీద రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత ఉత్తర కోస్తా జిల్లాల్లో అత్యధిక స్థానాలు వైసీపీకి సొంతమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మోస్ట్లీ 60-40 రేషియోలో టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. ఇక ఈస్ట్ వెస్ట్ గోదావరిలో టీడీపీ జనసేన కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని చెప్పి ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నది. తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే సారాంశం. ఓవరాల్గా అంటే టీడీపీ జనసేనకు ఉన్న అవకాశాలు ఏంటంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు ప్లస్ కోస్తాంధ్ర జిల్లాలు మాత్రమే ఆ పార్టీకి ఎంతో కొంత వెన్నుదన్నుగా నిలిచే అవకాశం ఉందన్నది ఈ సర్వే సారాంశం అనమాట. ఇక దీంతో పాటు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అంటే ఇప్పటిదాకా టీడీపీ జనసేన కూటమి ఇంచుమించు 94 ప్లస్ జనసేన పార్టీ 5 స్థానాలు అంటే పేర్లు కూడా డిసైడ్ అయిన నేపథ్యంలో టీడీపీ జనసేన నుంచి పోటీ చేసేది ఎవరు, తర్వాత టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి ఎవరు, ఈ ఇద్దరి మధ్యలో గెలుపు అవకాశాలు ఎవరికి ఉంటాయి, తర్వాత ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులతో సహా త్వరలోనే అంటే రేపటి నుంచి మోస్ట్లీ నియోజకవర్గాల వారీగా ప్లస్ జిల్లాల వారీగా మైరా మీడియా కూడా అనాలైసిస్ చేసే ప్రయత్నం చేస్తాం. సో మొత్తం మీద ఇది ఫోరెన్సిక్ సర్వేకి సంబంధించిన డాటా అనమాట. వీళ్ళు చేసినట్టే కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఈ సర్వే అంచనా. ఏంటంటే చూసినాం కదా ఇంతకుముందు పబ్లిక్ పాయింట్స్, వాళ్ళు పబ్లిక్ని క్వశ్చన్ చేసిన విధానం ఏంటంటే స్కేర్డ్ ఆఫ్ ది స్టేట్ ఫర్ వాట్, రాష్ట్రంలో భయాందోళనలు నెలకొని ఉంటే దేనికోసం, స్కేర్డ్ అబౌట్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్, అంటే స్పష్టమైన సమాచారం ఎక్కడి నుంచి రావట్లేదు, ప్రతిదానికి అంటే ఒక వార్త ఈరోజు మనం చూసినాం కదా అమ్మకానికి తాకట్టుకు సెక్రటేరియట్ తాకట్టుకు అని ఇట్లాంటి కథనాలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు పూర్తిగా కన్ఫ్యూజన్లో ఉన్నారన్నది ఈ సర్వే సారాంశం అనమాట. తర్వాత బ్యాడ్ డొమెస్టిక్ ఫ్యామిలీ లైఫ్, చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల మధ్య అనిశ్చితి నెలకొంది, ఎందుకోసం, తర్వాత అన్సెక్యూర్డ్ సొసైటీస్ అండ్ ఫ్యామిలీస్, అభద్రతా భావంలో కూరుకుపోయిన సమాజం అండ్ కుటుంబాలు, తర్వాత ఎన్నికల్లో ధన ప్రవాహం ఎట్లా ప్రవహిస్తోంది, దానివల్ల సమాజం అంటే కొంచెం సెన్సిటివ్ ఉంటాయి కదా, కైండ్నెస్ అండ్ గుడ్నెస్, మంచితనం, జాలి, దయ, కరుణ లాంటి అంశాలు ప్రజలకు ఎట్లా దూరమైనాయి, అంటే ఓన్లీ డబ్బులు మాత్రమే ఓటర్లను ఎట్లా ప్రభావితం చేస్తున్నాయి, తర్వాత ల్యాక్ ఆఫ్ ట్రస్ట్, పొలిటికల్ పార్టీలు కావచ్చు ఆయా పార్టీల అధినేతలు కావచ్చు వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు ఇస్తున్న హామీల మీద నమ్మకాలు ఎట్లా లేకుండా పోయినాయి అన్నది ఈ సర్వేలో పూర్తి స్థాయిలో రిఫ్లెక్ట్ చేసినట్టు కనిపిస్తుంది. సో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది కాబట్టి డీటెయిల్గా చేయాల్సి వచ్చింది. ఇదే సర్వేను మరొక ఎపిసోడ్లో డాక్టర్ బాలా గారినే లైవ్లోకి తీసుకొచ్చి మీకు పూర్తి స్థాయిలో అంటే వాళ్ళు చేసిన శాంపిల్స్ ఎన్ని, తర్వాత ఏ పారామీటర్స్లో అంటే ఇవి జస్ట్ డిస్కస్ చేసిన పాయింట్లే, వీటిని అంశాల వారీగా కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. మరో ఎపిసోడ్లో దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దీంతో పాటు రాబోయే రోజుల్లో అంటే వితిన్ షార్ట్ గ్యాప్లోనే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి అంటే కీ కాన్స్టిట్యూన్సీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సమగ్ర సమాచారంతో సెగ్మెంట్ స్టోరీస్ను ప్లాన్ చేస్తున్నాం. అవన్నీ కూడా అవుతున్నాయి. ఒకటి ఏంటంటే అభ్యర్థులకు సంబంధించిన పూర్తి క్లారిటీ రాకపోవడం వల్ల ఆగాల్సి వస్తుంది. సో వన్స్ రెండు పార్టీల మధ్య అంటే వైసీపీ మధ్య అండ్ టీడీపీ జనసేన కూటమి మధ్య అభ్యర్థులు కనుక ఫైనల్ అయితే టోటల్గా చేయడానికి వస్తుందని చెప్పి ఆగినామన్నమాట. ఇకపోతే మైరా మీడియా అనాలిసిస్ ఏంటంటే జస్ట్ ఆంధ్ర ఎన్నికలు 2 పారామీటర్స్లో జరగబోతున్నాయి. ఒకటి నియోజకవర్గాల్లో వైసీపీ అండ్
టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులు మాత్రమే. ఇక్కడ బీజేపీ అండ్ కాంగ్రెస్ అనేది నామినల్ రోల్. ఓకే, వైసీపీ అంటే ఓన్లీ జగన్ బొమ్మతోనే ఈ ఎన్నికలకు వాళ్ళు పోతున్నారు. అభ్యర్థులు కూడా అక్కడ నామినల్. ఇంకొకటి, ఆయా నియోజకవర్గాల్లో జగన్ సర్కారులో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎవరికి మీద అయితే వ్యతిరేకత ఉందో వాళ్ళని మార్చే ప్రక్రియ కూడా ఆయన మొదలుపెట్టిండు. ఇంచుమించు 70కి పైగా స్థానాల్లో ఇప్పటికే వేరే ఇన్ఛార్జీలను కూడా నియమించిన పరిస్థితి మనం చూసినాం. మొత్తం 9 లిస్టులను ఇప్పటిదాకా వాళ్ళు రిలీజ్ చేసిండ్రు. సో ప్రతి నియోజకవర్గంలో జగన్ బొమ్మనే పనిచేస్తుంది. ఆయనను చూసే, ఆయన సంక్షేమాన్ని చూసే ఓట్లు పడే అవకాశం ఉంది. ఇక టీడీపీ జనసేన కూటమి విషయానికి వస్తే ఇప్పుడు ఇదే సర్వే, ఫోరెన్సిక్ సర్వే డాక్టర్ బాలాగారితో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయన చెప్పింది ఏంటంటే జనసేన ప్రభావం 0. జనసేన ఈ ఎన్నికల్లో చూపించబోయే ప్రభావం ఏదైనా ఉందంటే అది 0% అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఇప్పటికే టీడీపీ జనసేన కూటమి పొత్తులో ఎప్పుడైతే ప్రకటించిండ్రో అంతకు ముందే ఇక పవన్ కళ్యాణ్తో అయ్యేది లేదు పోయేది లేదు అని మెజారిటీ ఓట్ బ్యాంక్ అంటే జనసేనకు ఫ్లెచ్చింగ్ అయి ఉన్న 5 to 7% ఓట్ ఏదైతే ఉందో వాళ్ళల్లో మెజారిటీ పర్సన్స్ అంతా కూడా టీడీపీ వైపు వెళ్ళిపోయినట. సో ఇది మేజర్ ఇంపాక్ట్ అనమాట. సో జనసేన ప్రభావం ఈ 5 నుంచి 7% ఓటు బ్యాంకు తమకు పడుతుంది. ఒక్కొక్క నియోజకవర్గంలో 44 నుంచి 47% ఓటు బ్యాంకుతో ప్రతి నియోజకవర్గాన్ని గెలుస్తాం, 130 సీట్లకు పైగా వస్తున్నాయని చెప్పి ఏదో కలలుగా అన్నారు చూసిండ్రా. ఇదంతా ట్రాష్ అని చెప్పి ఈ సర్వే క్లియర్ కట్గా తేల్చి చెప్పిందనమాట. సో జనసేన ప్రభావం, పవన్ కళ్యాణ్ దుందుడుకు స్వభావం, ఆయన అంటే కన్సిస్టెన్సీ లేకపోవడం, ఒక దగ్గర స్టేబుల్గా ఉండడం, ఆయన అంటే లక్షణాలు కాకపోవడం, ఆయన నాయకత్వం మీద జన సైనికులతో పాటు వీర మహిళలతో పాటు ఇన్ఛార్జీలు కూడా నమ్మకం కోల్పోవడం లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ 5 to 7% ఓటు బ్యాంకును ఆబ్వియస్లీ అంటే మెజారిటీ వాళ్ళు టీడీపీలోకి వెళ్ళిపోయినరు. ఇక ఈ టీడీపీ చంద్రబాబు నాయకత్వ లక్షణాలని వైఖరిని నచ్చని వాళ్ళు వైసీపీ వైపుకు వెళ్ళిపోయినారు. ఇందులో హరిరామ జోగయ్య కొడుకు సూర్యప్రకాష్ ఆల్రెడీ ఇప్పటికే వైసీపీలో చేరిపోయిండు. తర్వాత ముద్రగడ కుటుంబం కూడా రేపో మాపో వైసీపీలోకి చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఇది ఓటింగ్ ప్యాటర్న్ అనమాట. ఇది జరగబోతుంది. ఇక మైరా మీడియా చెప్పబోతున్నది ఏంటంటే దీని మీద ఇంకొక వీడియోలో క్లియర్ కట్గా మీకు అంటే ఏపీ తీర్పును డిసైడ్ చేయబోయే ఫ్యాక్టర్స్ ఏందన్నది మరో వీడియోలో ఇంకా క్లియర్ కట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. కేవలం విద్య వైద్యం అన్న రెండు అంశాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ తీర్పు నిక్షిప్తం కాబోతున్నది. ఈ రెండు ఇప్పటికే ప్రజలకు చాలా వరకు మేలు చేసినాయి. వాస్తవంగా ఒక కుటుంబం, మధ్యతరగతి కుటుంబం కావచ్చు, ఎగువ మధ్యతరగతి కుటుంబం కూడా కావచ్చు, పేదలకు ఎలాగో విద్యా వైద్యం మీద ఖర్చు పెట్టే సొమ్ము మొత్తం ప్రభుత్వమే భరిస్తున్న నేపథ్యంలో 25 లక్షల వరకు ఇంచుమించు 3,000కు పైగా రోగాలకు సంబంధించి ఆరోగ్యశ్రీలో చేర్చిన నేపథ్యంలో వైద్యం ఖర్చు, విద్య ఖర్చు నుంచి ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ సమాజం మొత్తం ఫ్రీగా అయిపోయింది. సో ఈ రెండే విప్లవాత్మక మార్పులు చూపించబోతున్నాయి. ఈ రెండింటి ఆధారంగానే ఇక్కడ ఇంకా బొమ్మలు లేవు, ఎమ్మెల్యే అభ్యర్థులు లేరు, ఎవ్వరూ లేరు. ఇక ప్రభుత్వ వ్యతిరేకత అన్నదానికి ఆస్కారమే లేదు. సో ఇది మైరా మీడియా గుర్తించింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడైనా సరే అంటే దేశంలో ఎక్కడ తీసుకున్నా లాస్ట్కు మొన్నటికి మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా కొన్ని గమనించిన అంశాలు ఏంటంటే మ్యాన్ టు మ్యాన్, హెడ్ టు హెడ్ ఉంటుంది అనమాట. ఫైటింగ్ హెడ్ టు హెడ్ అంటే నియోజకవర్గంలో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అనే అభ్యర్థికి, సమ్ వై అనే అభ్యర్థికి, ఈ ఎక్స్ అనే అభ్యర్థి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 మందికి పైగా తెలంగాణలో మినిస్టర్స్ ఓడిపోయినారు. కేవలం వాళ్ళు లోకల్గా చేసిన అరాచకాలు, తర్వాత గూండాగిరి, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసిన దుర్మార్గాల కారణంగా ప్రభుత్వం మొత్తం అంటే ఎంత సంక్షేమం ఇచ్చినా కూడా, కేసీఆర్ సర్కార్ ఎంత సంక్షేమం ఇచ్చినా కూడా ఈ సోకాల్డ్ పర్సన్స్కు అక్కడ ఓటేయలే. సో జనం అనేటోళ్ళు ఆబ్వియస్లీ చైతన్యం అవుతారు. ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చినా, ఎంత సంక్షేమం అమలు చేసినా కూడా ఇట్లాంటి అభ్యర్థులను ఓడించడానికి ఏమాత్రం వెనుకాడరు అని నిరూపించింది తెలంగాణ. సో ఇక్కడ ఈ అభ్యర్థిని ఢీ కొట్టే వై అనే అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఈయనను గెలిపించే ప్రయత్నం చేశారు. ఆ అభ్యర్థి కాంగ్రెసా
బీజేపీ అన్నది చూడలే. సో ఇట్లా జరిగింది తెలంగాణలో. సేమ్ ఇదే క్రైటీరియా కనుక మనం ఏపీకి అప్లై చేస్తే, ఏపీలో అంటే కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నది 5 సంవత్సరాలు, ఇందులో 2 సంవత్సరాలు కనుక మనం తీసేస్తే కరోనా కాలం, 3 సంవత్సరాల్లోనే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఎంత, జనానికి ఆయన చేసిన సంక్షేమం ఎంత అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళ ముందర ఉన్నది. సో ఆ మిగతా సంక్షేమం, పెన్షన్లు, జీతాలు, ఉద్యోగాలు ఇవన్నీ పక్కన పెడితే ఈ రెండింటి మీద, కేవలం ఈ రెండింటి మీద విద్య, వైద్యం అనే 2 అంశాలు ఈసారి ఆంధ్రప్రదేశ్ తీర్పును డిసైడ్ చేయబోతున్నది. ఇది వద్దు అనుకుంటేనేమో టీడీపీ వైపు మళ్తారు, ఇదే కావాలి అనుకుంటేనేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే ల్యాండ్ స్లైడ్ విక్టరీని కట్టబెట్టే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్డ్గా మీకు రాబోయే ఎపిసోడ్లో చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఇది ఫోరెన్సిక్ సర్వేకి సంబంధించి మార్చి మొదటి వారం అంటే జస్ట్ 2-3 డేస్ బ్యాక్ ముగించిన సర్వే ఇది. ఈరోజు డాటా మొత్తం వాళ్ళు స్క్రూటినీ చేసి ఒక సింప్లిఫై చేసి ఇచ్చిన డాటా. సో దీని మీద ఏమన్నా అంటే మీకు సంబంధించి ఏమన్నా సూచనలు, సలహాలు కావచ్చు, మేము చెప్పింది ఏమన్నా నచ్చకపోతే కామెంట్ చేయండి. ఏ అంశాల్లో మీకు నచ్చలేదో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.